సో అన్న అంటే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లు మీలాంటి వాళ్ళు ముఖ్యంగా రేవంత్ రెడ్డి దగ్గరికి వేళ్ళు 2-3 సార్లు ఆల్రెడీ పుష్పగుచ్చాలు అందించిండ్రు. సో ఇప్పుడేమో 42% రిజర్వేషన్లు ఇవ్వకుండానే ఎన్నికలు పోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహారం కనబడతా ఉన్నది. మరొక పక్కన కామారెడ్డిలోనే వాళ్ళు మళ్ళీ సంబరాలకు సిద్ధమవుతున్నటువంటి దశ. సో మీరు బీసీ సంఘాల నేతలుగా ఉన్నారు. సో ఏ విధంగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు? సార్ మీ మీడియాకు మీకు నమస్కారం. ఇప్పుడు జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడితే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని నన్ను మా జాదుల శ్రీనివాస్ కూడా పిలిపించి చెప్పాడండి. తూచా తప్పకుండా కూడా వాళ్ళు జనగణన జరిపించి మరి బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వాళ్ళు అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీకి పంపడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న పెద్దలు కూడా దాన్ని జోక్యం చేసుకొని మరి బీసీలకు నిజంగా స్వాతంత్ర 79 సంవత్సరాల నుంచి అన్యాయం జరిగింది, వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని అంటున్నారు తప్ప చేయడం లేదు. అదే హైదరాబాద్కు నరేంద్ర మోడీ వచ్చినప్పుడు నన్ను పిలిచాడు, మా జాదులను పిలిచాడు, మమ్మల్ని మాట్లాడాడు. ఆ రోజు కూడా నేను బీసీని ముఖ్యమంత్రి చేస్తాను ప్రకటన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారండి. మన మాట తప్పితే ఏ విధంగా అవుతుంది? మరి ఇక్కడ మొన్న జరిగిన పార్లమెంట్లో కూడా ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఒక పక్క 42% రిజర్వేషన్ ఇస్తానంటున్నాడు. మరి అదేదో పార్లమెంట్లో ప్రస్తావన రాలేదు. ఆయన కూడా పార్లమెంట్లో ప్రస్తావన చేయాలి కదా. పార్లమెంట్లో కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావాలి, వాళ్ళ ఒత్తిడి చేయలే. బయట ఇస్తామంటారు, అక్కడ పోయే వరకు చేస్తలేరు. ఇది 2 పార్టీలు ఆడుతున్న గేమ్ అండి. ఇదంతా వాస్తవానికి మాకు అన్యాయం జరుగుతుంది. దాదాపు 79 సంవత్సరాల నుంచి మాకు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని ఇక మేము ఊరుకునేది లేదండి. మా పిల్లలు భవిష్యత్తు మేము కూడా రేపొద్దున దాదాపు మా పెద్దలు కొట్లాడారు, మేము కూడా కొట్లాడుతున్నాము. నేనైతే 42 సంవత్సరాలు అయిందండి ఈ బీసీ ఉద్యమంలో పనిచేయబట్టి. అయినా మాకు అన్యాయం జరుగుతుంది. మేము అడిగింది ఏంటంటే స్థానిక సంస్థలు మేము 56% ఉంటే 42% రిజర్వేషన్ అడుగుతున్నాం. 42% మీరు రిజర్వేషన్ ఇవ్వకపోతే మీరు చట్టసభలు అడగలే. ఇంకా చట్టసభలు ఎంపీలు ఎమ్మెల్యేలు కావాలని అడగలే. ఖాళీ ఒక సర్పంచ్, వార్డు మెంబర్లు, ఒక మున్సిపల్ కార్పొరేటర్ టికెట్లే అడుగుతున్నాము. దీంట్లో కూడా మాకు సముచిత స్థానం కల్పించకపోతే మేము ఊరుకోమండి. మా తడాకేదో చూపిస్తున్నాము. మరి రేపు దసరా తర్వాత మరొక సండే రోజు చూసి ఒక పెద్ద ఎత్తున భువనగిరిలో మహాసభను బీసీ గర్జన పేరు మీద ఒక మహాసభ నిర్వహిస్తున్నాము. దానికి మరి అన్ని పార్టీల నుంచి బీసీ నాయకులు, బీసీ ప్రతినిధులను మరి మేము మొన్న అన్ని రాష్ట్రాల్లో కూడా తిరిగి వస్తున్నాము. మరి అందరూ పిలిచి కూడా ఈ మహాసభను దిగ్విజయం చేస్తామండి. మాకు జరిగిన అన్యాయాన్ని మరి ఏ పార్టీ మాకు అన్యాయం చేస్తే ఆ పార్టీ భరతం పట్టడానికి కూడా ముందుంటామండి. థ్యాంక్ యూ.